ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా వండుకొని తిని చూడండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా చాలా చాలా బావుంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి కొబ్బరి శనగపప్పు కూరను చూపించబోతున్నాను. ఇది వన్ ఆఫ్ నా ఫేవరెట్ రెసిపీ అండి. ఎంత తిన్నా అస్సలు బోర్ కొట్టదు. చాలా చాలా బావుంటుంది. సెకండ్ వన్ వచ్చేసి పచ్చి కొబ్బరితో కారప్పొడి. ఇది కూడా చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే ఇంత సింపుల్‌గా చేసుకున్నా భలే రుచిగా ఉందనిపిస్తుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా వన్ బై వన్ చూసేద్దాం రండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి శనగపప్పు కొబ్బరి కూరను చూద్దాం. ఈ కర్రీని చేయడానికి ముందుగా ఒక అరకప్పు పచ్చిశనగపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 2 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళను తీసుకుని ఒక అరగంట పాటు నానబెట్టండి. వెంటనే అయినా ఉడికించవచ్చు, బట్ ఒక అరగంట నానబెట్టి చేసుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుంది. అదే మనం వంట త్వరగా చేసేయాలనుకుంటే ఇలా నానబెట్టే స్టెప్ ని స్కిప్ చేసేసి కడిగి వెంటనే ఉడికించుకోవచ్చు. ఇక్కడ నేను అరగంట తర్వాత చూపిస్తున్నాను. పప్పు కూడా చక్కగా నానిపోయింది కదా. ఈ పప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని ఉడికించుకుందాం. మనకు పప్పు ఇలా మునిగేటంత వరకు నీళ్లు ఉండాలి. మరి నీళ్లు ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పు గిన్నెను స్టవ్ పైన పెట్టి ఉడికించండి. పప్పు ఉడకడం స్టార్ట్ అవ్వగానే ఇలా పైన కొంచెం నురగగా వస్తుంది. ఈ నురగను ఇలా గరిటెతో తీసేసి పప్పుని బాగా ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ పప్పు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు చూసుకుంటూ ఉడికించండి. మరో పక్కన పచ్చి కొబ్బరి ముక్కలను ఒక అరకప్పు నుండి ముప్పావు కప్పు వరకు తీసుకోండి. పచ్చి కొబ్బరికి ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేయలేదు, మీరు కావాలంటే తీసేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేయండి. అలాగే మనకు ఈ కొబ్బరి అనేది మరీ ముద్దలా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండాలి. మరీ లావుగా కాకుండా ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. పప్పు ఉడికిందో లేదో చూద్దాం రండి. ఇలా మనం గరిటెతో పప్పును తీసుకొని ఒక పప్పు బద్దను తీసుకొని నొక్కి చూసామంటే చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది కదా. అయితే ఇలా పప్పు మెత్తగా ఉడికిపోయాక మనం పక్కన రసం పెడుతుంటే ఇందులో ఉన్న నీళ్లను రసంలోకైనా వాడుకోవచ్చు, లేదా రసం ఏమి పెట్టకపోతే ఇలా కలుపుతూ ఈ నీళ్లు ఎగిరిపోయేంత వరకు ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించామంటే ఇందులో ఉన్న నీళ్ళు అనేవి పప్పుకి బాగా పడతాయి. ఇందులో ఉన్న నీళ్లు పంపేశామంటే పోషకాలు అలాగే పప్పు రుచి కూడా తగ్గుతుంది. కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నీళ్లు దగ్గర పడేంత వరకు ఉడికించండి. ఇలా కంప్లీట్ గా నీళ్ళనేది దగ్గర పడ్డాక ఇప్పుడు ఈ పప్పుకి నేను రెడీగా పక్కన పెట్టి ఇంకొక కడాయిని తీసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని నూనె కొంచెం వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని దూరగా ఫ్రై చేయండి. ఇందులోనే ఒక 2-3 పొడుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకును, అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుని బాగా ఫ్రై చేయండి. ఇందులో ఉల్లిపాయల టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి కాస్త ఎక్కువగానే తీసుకోండి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి తాజాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన కొబ్బరి తురుమును తీసుకోండి. అలాగే కారానికి సరిపడా 1 లేదా 1.5 టీ స్పూన్ కారం తీసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని ఒకసారి అంతా కలిసేలా కలపండి. ఇలా కలిపాక ఇందాక మనం ఉడకబెట్టిన శనగపప్పును తీసుకొని మరొకసారి అంతా కలిసేలా కలపండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. దీంతో మనం ఇందులో తీసుకున్నవన్నిటికీ ఉప్పు కారం చక్కగా పడుతుంది. ఒక 2 నిమిషాలు ఉడికించాక మూత తీసి చూడండి, శనగపప్పు కొబ్బరి కూర తయారైపోయింది. మీకు మరోసారి ఇంకా త్వరగా కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి కొబ్బరి కారప్పొడి. ఈ కొబ్బరి కారప్పొడి చేయడానికి ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని పైన షెల్ని తీసేసి ముక్కలుగా ఇలా కట్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను 1 చెక్క పచ్చి కొబ్బరి ముక్కలతో చూపిస్తున్నానండి. మీరు సేమ్ క్వాంటిటీతో ఎక్కువైనా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టీ స్పూన్ల నూనెను తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల కందిపప్పును తీసుకోండి.
అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని, 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1 టీ స్పూన్ ఆవాలను తీసుకుని ఫ్రై చేయండి. ఇందులో తీసుకున్న కందిపప్పు, మినప్పప్పు లైట్గా కలర్ మారేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్రను, కారానికి సరిపడా ఒక 13 నుండి 15 వరకు ఎండుమిరపకాయలని తీసుకోండి. అలాగే కొంచెం పులుపు టచ్ ఇవ్వడానికి కొద్దిగా చింతపండును తీసుకోండి. నారలు గింజలు పడకుండా చింతపండును తీసుకోండి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకొని మరొక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేశారంటే ఇదంతా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచండి. ఇది చల్లారిపోయాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. అలాగే ఇందులోనే ఒక 9-10 పొట్టు చేసిన వెల్లుల్లిపాయల్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకుని గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా కాకుండా లైట్గా బరక తెలిసేలా ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నామంటే ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తూ కారప్పొడి అనేది మంచి రుచిగా అనిపిస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచండి. మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి మనం ముక్కలుగా చేసిన పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకొని దీన్ని కూడా మరీ మెత్తగా కాకుండా లైట్గా బరక తెలిసేలా గ్రైండ్ చేసి తీసుకోండి. పచ్చి కొబ్బరిని కూడా ఇలా గ్రైండ్ చేసి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని నూనె కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ మినపప్పును, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను, అలాగే పొట్టు చేసిన 5-6 వెల్లుల్లిపాయలు తీసుకుని ఫ్రై చేయండి. పోపు దినుసులన్నీ ఇలా కొంచెం వేగాక ఇందులోనే 1 ఎండుమిరపకాయని తుంచి తీసుకోండి. అలాగే ఇందులోనే కొంచెం కరివేపాకును, అలాగే చిటికెడంత ఇంగువను తీసుకుని ఫ్రై చేయండి. మనం ఇందులో తీసుకున్న కరివేపాకు అనేది ఇలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి కలిపి మనం గ్రైండ్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి పొడిని తీసుకోండి. మిగిలిన వాటిని ఈ టైంలో తీసుకోవద్దండి. జస్ట్ ఒక పచ్చి కొబ్బరిని తీసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మనకు పచ్చి కొబ్బరిలో ఉన్న ఆ తడి అనేది తగ్గిపోయి పొడి పొడిగా అవ్వాలి. కాబట్టి ఈ పచ్చి కొబ్బరి కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసామంటే ఇది చక్కగా వేగి పొడి పొడిగా అవుతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నట్లయితే ముందుగానే కొబ్బరిని పొడి పొడిగా ఫ్రై చేసి ఆ తర్వాత పోపు పెట్టి తీసుకుంటే సరిపోతుంది. లేదా కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకొని ఫ్రై చేసినా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, పచ్చి కొబ్బరి పొడి అనేది ఇలా పొడి పొడిగా వచ్చాక ఇప్పుడు ఇందులోకి పప్పు దినుసుల్ని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పొడిని కూడా తీసుకొని కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా కలిపేసరికి పప్పుల పొడి అలాగే కొబ్బరి పొడి చక్కగా కలిసిపోయి ఇలా మంచి కలర్లోకి వస్తుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్లోనే పూర్తిగా చల్లారేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ చల్లారబెట్టామంటే ఇది మంచి పొడి పొడిగా రెడీ అవుతుంది. నేను పూర్తిగా చల్లారాక సర్వ్ చేసే మెథడ్ని చూపిస్తున్నానండి. మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదండి కొబ్బరి పొడి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇలా మనం ఈ కన్సిస్టెన్సీతో ప్రిపేర్ చేసుకున్నామంటే కొబ్బరి పొడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. లేదా మనం ఇలా చేసిన కొబ్బరి పొడిని బాటిల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా చెడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.